నేను కూడా విన్నాను సార్, మీరు చిన్నప్పుడు ఐస్ క్రీమ్లు అమ్ముకుంటూ తిరిగి మరి మీదకి వచ్చిన అంత డబ్బుని మీరు సేవలకు ఇచ్చేవారని చెప్పి, సేవకులకు భోజనం పెట్టేవారని, భోజనం పెట్టేది, పరిచర్య చేసే సేవకులందరికీ అవును సార్ కాలు పడిపోయింది. ఎన్ని హాస్పిటల్ పోయినా బాగా కాలేదు. ఆత్మహత్య చేసుకుందామన్న సమయంలో ఆర్సీఎం వాళ్ళందరికీ నాకు కొద్దిగా వ్యతిరేకమయ్యారు. రోమన్ క్యాథలిక్లు ఉన్నప్పుడు అన్నం తిందామని ప్లేట్ పట్టుకొని పోయా. ప్లేట్ లాక్కున్నారు వాళ్ళు, నువ్వు అన్నం తినొద్దు, అరే వెళ్ళిపోరా ఇక్కడ నువ్వు ప్రొటెస్టెంట్ అని మట్ల కప్పుకొని మట్టి తీసుకొని తిన్నప్పుడు బాధ అనిపించేది. కడుపులో నొప్పి వచ్చేది బాగా. మట్టి ఇట్లా భూపాలపల్లి పోయినప్పుడు నా మీద బాంబులు ఇసిరేశారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళందరూ అక్కడ పెద్ద ఊరోళ్ళు వచ్చి మందిరంలో సువార్త, నువ్వు ఇక్కడ మందిరం కట్టద్దు, సువార్త ప్రకటించద్దు, నేను చంపేస్తాం. రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు, ఈయన ఒక గొప్ప స్వస్థతావరం కలిగిన దైవజనులు. అలానే ఏషియాలోనే ఒక పెద్ద చర్చిని ఈయన నడిపిస్తున్నారు. ఈయన ఎక్కువగా మీడియా ముందుకు రారు, ఇంటర్వ్యూలు ఇవ్వరు. అలాంటి వ్యక్తి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఇది దేవుని కార్యం అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఈ వీడియో చాలా షార్ట్గానే ఉంటుంది, కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నా పేరు హనోక్. మనం ఇంకా ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్ అయ్య గారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అయ్య గారు. ఇంత పెద్ద సంఘాన్ని, ఇంత పెద్ద మందిరాన్ని కట్టాలన్న ఆలోచన దేవుడు మీకు మొట్టమొదటి ఎప్పుడు ఇచ్చారు అయ్య గారు? నాకు 2004 సంవత్సరం దేవుడు ఇచ్చాడు. నేను భారం కలిగి ప్రార్థించినప్పుడు కొన్ని సంఘటనలు జీవితంలో జరుగుతుంటాయి. మీరు ఇట్లా ఈ స్థలానికి ఎప్పుడు వచ్చారు సార్? మీరు ఇక్కడికి కర్ణాపురానికి రావాలని చెప్పేసి దేవుడు మీకు ఎప్పుడు తలపించాడు? నేను 4వ తరగతిలో పరిశుద్ధాత్మ పొందా. అమ్మ నాన్న క్రైస్తవులే, నామకార్థ క్రైస్తవులు, తమ్ముడు. తర్వాత మేము క్రిస్టియన్సే. మా అమ్మ పెంతుకొస్తూ, నాన్ననేమో క్యాథలిక్, బ్యాప్టిస్టు. అయినా తాత బ్యాప్టిస్టు. కానీ నేను చిన్నప్పటి నుండి బాగా సువార్త ప్రకటించేది. 4వ తరగతిలో దేవుని ఆత్మ పొందిన తర్వాత కాలు పడిపోయింది. ఎన్ని హాస్పిటల్ పోయినా బాగా కాలేదు. ఆత్మహత్య చేసుకుందామన్న సమయంలో దేవుడు నాతో మాట్లాడింది. నా కుమారుడు నేను ప్రేమిస్తున్నాను, ఏర్పరచుకున్నాను, సువార్త ప్రకటించాలి, మరి నమ్మకంగా ఉండాలి, దివారాత్రులు ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయాలి, బూదిగంతంలో వరకు నా సొత్తిత్త, భయంకరమైన అవమానాలు, నిందలు, శ్రమలు వస్తాయి, నేను నీతో జీవిస్తున్నాను దేవుడు వాగ్దానం చేసింది కనుక 91 సంవత్సరం ఇక్కడికి వచ్చాను. ఓకే సార్, మీరు మొట్టమొదటిగా క్యాథలిక్లో పాస్టర్గా సేవకునిగా పనిచేశారని విన్నాను. అందులో నుంచి ఎప్పుడు బయటకు వచ్చారు సార్? నేను 4వ తరగతిలో మా నాన్న అక్కడ పాస్టర్, మా నాన్న వాళ్ళందరూ రోమన్ క్యాథలిక్ చర్చ్. ఆ ఊర్లో చర్చ్ లేదు. కొన్ని కుటుంబాలు, మా కుటుంబాల్లో దేవుని నమ్ముకున్నాయి. అప్పుడప్పుడు బ్యాప్టిస్ట్ వాళ్ళు వచ్చి వాక్యం చెప్పేది. కానీ మా నాన్నగారు అక్కడ ఇప్పుడు 100 కోట్ల ఆస్తి అవుతుంది వచ్చి వాళ్ళకి ఇచ్చారన్నట్టు. దానివల్ల నేను అక్కడ విజయ్ కుమార్ ఫాదర్ అంటే మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నన్ను చూశాడు, ఇన్ని గంటలు మోకాళ్ళ మీద ఉండి బాగా ప్రార్థన చేస్తాను. ఎవరు అంటే ఇట్లా పాలయ్య గారు అంటే, నాతో సేవ చేస్తావా అని అడిగారు. ఓకే అని చెప్పి మేము చేసినప్పుడు అక్కడ అనేక సంఘాలకు పోయి ఆ ఫాదర్ గారు నన్ను దత్తత తీసుకున్నారు. గ్రామాలకు సువార్త ప్రకటించేది. తర్వాత నాకు వచ్చిన గుడిసే యేసు ప్రభు కనిపించినప్పుడు ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చారు కదా సార్, దీనికి ఇక్కడికి వచ్చాక దీనికి క్రీస్తు జ్యోతి మినిస్ట్రీస్ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్? ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 92వ సంవత్సరంలో స్టార్ట్ చేశాం. 92వ సంవత్సరం ఇక క్రీస్తు జ్యోతి మినిస్ట్రీ వాళ్ళు క్యాథలిక్లో మేము అక్కడ నాకు దర్శనం వచ్చింది. అసిస్టెంట్ వార్డెన్గా పనిచేసేది కాలేజ్ స్కూల్లో. అప్పుడు అనేక మందికి సువార్త నేను ప్రకటించేది. బాగా ప్రార్థన చేసినప్పుడు ఒక గుడిసె కనిపించింది, అందులో యేసు ప్రభు కనిపించాడు. యేసు ప్రభు నేను లక్షల మందికి దేవుని వాక్యం చెప్పినట్టు కనిపించినప్పుడు విజయ్ కుమార్ ఫాదర్, కొలంబో ఫాదర్తో చెప్పినప్పుడు వాళ్ళు మామూలుగా పెడతారు కదా, లూర్దు మాత చర్చి, ఆగస్టిన్ చర్చ్ అని పెడతారు. పునీతుల పేర్లు పెడతారు, అపోస్తుల పేర్లు. మేమిద్దరం అనుకున్నాం కదా క్రీస్తు పేరు పెడితే బాగుంటుంది కదా అని విజయ్ కుమార్ ఫాదర్ గారు నేను క్రీస్తు జ్యోతి అని పెట్టాను. ఓకే సార్, మొట్టమొదటిగా మీరు ఇట్లా ఈ సంస్థ అంటే ఈ సంఘాన్ని స్టార్ట్ చేసిన తర్వాత మీ దగ్గరికి వచ్చిన సంఘస్థులు చాలా మందికి స్వస్థతలు జరిగాయంట, చనిపోయిన వారిని కూడా లేచారంట, చాలా మంది గడ్డలు కరిగాయంట. అది మొట్టమొదటిగానే జరిగిందంట. దాని గురించి కొంచెం అక్కడ నేను పాత మందిరంలో అక్కడ కొలంబో ఫాదర్ని అడిగినప్పుడు 4 ఎకరాల స్థలం ఇచ్చారు. భయంకరమైన అడవి, ఇక్కడ వెలుగు బండ్లు వచ్చేది బాగా, భయంకరమైన చిట్ట చివరి అడవి, కరెంటు కూడా లేదు. నేను అక్కడ మోకరించి ప్రార్థన చేస్తే వెలుగు బండ్లు అంత దూరం ఉండిపోయేది. నన్ను ఏం చేయలేదు, దాడి చేయలే. అలాంటి టైంలో ఒక ఆమె మేరీలమైన వ్యక్తి పెద్ద కడుపులో పెద్ద గడ్డ ఉండే. డాక్టర్లు అందరూ చనిపోతారని చెప్పారు. కుటుంబం అంతా వెళ్ళేశారు.
నా దగ్గరికి వచ్చినప్పుడు నేను 40 రోజులు ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థించినప్పుడు ఆమె గడ్డ కరిగిపోయింది. అట్లా ఒక్క ఆమెతోనే స్టార్ట్ అయింది పరిచర్య. అట్లా ఇక 100 మంది రావడం, 200, 300, 400 మంది రావడం అట్లా జరిగింది అన్నట్టు పరిచర్య. సార్ అంటే చాలా మంది క్రైస్తవులలో స్వస్థతలు నమ్మరు సార్, భాషల వరాలు ఉన్నాయని అని నమ్మరు సార్, భాషలు ఉన్నాయని చెప్పేసి నమ్మరు సార్. వాటి గురించి మీరు ఏం చెప్తారు సార్? బైబులే చెప్తాను కదా. అవును సార్. వాళ్ళు నమ్మకపోయినంత మాత్రంలో అది ఉన్నది కదా బైబిల్లో, నేను పొందాను కదా. అవును సార్. నేను ఇప్పుడు అపోస్తున్న పౌలు కూడా అనే భాషలు మాట్లాడిండు. యేసుప్రభు చెప్పి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చదివి 1వ అధ్యాయం చదివిన వాళ్ళందరూ తెలుస్తుంది. వారందరి మీదకి దేవుని యొక్క వాక్శక్తి వచ్చినప్పుడు వారి నాలుకలు విభజింపబడి వారందరూ అన్ని భాషలతో దేవుని ఆత్మతో మాట్లాడింది. కనుక ఇంకా రకరకాల సిద్ధాంతాలు మనుషులు ఎవరు ఈ అంత్య దినాల్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వాక్యాన్ని తిప్పుతున్నారు. కానీ అది కలపొద్దు, అది తీసేయద్దు, అది దేవునికి ఉగ్రతకు గురవుతారు. అవును సార్. అవును సార్. మీ తల్లిదండ్రుల పేర్లు సార్? మా నాన్న పేరు దేవదాసు, అమ్మ పేరు శాంతమ్మ. నాకు ఒక బ్రదర్, నాకన్నా పెద్ద ఆయన చనిపోయిండు చిన్నప్పుడే. సార్ మీ 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 పేరు ముందు ఆ పాలయ్య గారు కాకుండా బాలయ్య అని ఉండేదంట కదా సార్, ఈ పేరు ఎట్లా మార్చుకున్నా? అసలు బాలయ్య లేదు, పాల్సన్ రాజే నా పేరు. పాల్సన్ రాజే సార్. అంతే, వేరే వాళ్ళు అట్లా ఎవరో గుర్తించారు. అవునవును సార్. అదే సార్. ఇంకొకటి, ఇంత పెద్ద సంఘాన్ని కట్టాలనంటే దీని వెనకాల చాలా ప్రయాసం ఉంటుంది సార్. అవును. దీని అంటే ఎలా ఇంత పెద్ద సంఘాన్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ 30,000 to 40,000 కెపాసిటీ, సీటింగ్ కెపాసిటీ కలిగిన ఇంత పెద్ద మందిరాన్ని కట్టారు కదా సార్. దీన్ని ఎలా స్టార్ట్ చేస్తారు? అంటే ఏ ఇయర్ దీనికి పునాదేశారు? నేను ప్రకాష్ అయ్య గారు మా ఫ్రెండ్, వాళ్ళ అన్నయ్య గారు నా ఫ్రెండ్. సెయింట్ పీటర్స్ స్కూల్ వాళ్ళకు కాలేజీలు ఉన్నాయి. సైనస్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తే బాగైంది. ఆ తర్వాత అయ్య గారు నాతో ఫ్రెండ్. తర్వాత దేవుని సేవకు వచ్చారు. పిహెచ్డి సంస్థ విడిచిపెట్టి వారు 2004 సంవత్సరంన RCM వాళ్ళందరూ నాకు కొద్దిగా వ్యతిరేకమయ్యారు. నేను ఈ పరిశుద్ధ గ్రంథం పట్టినప్పుడు నువ్వు క్యాథలిక్ బైబుల్ వాడట్లే, మరియమాత జపం చెప్పట్లే అని వాళ్ళు అన్నారుగా. నువ్వు ఎక్కువ కానుకలు కూడా పట్టట్లే అసలు. రకరకాలుగా విభేదాలు వచ్చినప్పుడు విజయ్ కుమార్ ఫాదర్తో చెప్పాను. మరి వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు అయ్య గారు అని అడిగినప్పుడు, నీకు ఇష్టం ఉంటేనేమో సేవ చేయి, లేకపోతే గ్రామాల్లో చెప్పుకోపా అన్నారు. అప్పుడు నేను మోకరించి, ప్రభా మరి నన్ను ప్రేమించావు, ఏర్పరచుకున్నావు, మరి అన్నీ ఒకే విషయాలు మాట్లాడినావు, బూదిగంతంలో సొత్తు అన్నావు, నన్ను బలంగా వాడుకుంటాను, నన్ను ఇప్పుడు ఏం చేయాలని మోకరించి బాగా ప్రార్థించినప్పుడు ఆకాశం తెరవబడ్డది. కోట్ల మంది దేవదూతలు వచ్చారు ఈ స్థలంలో. ఈ మందిరం కట్టినట్టు నాకు దర్శనం వచ్చింది. ఎప్పుడు పునాదేశారు సార్? ఏ ఇయర్ పునాదేశారు? జూలై 11వ తారీఖున వేసాం, 2016 తారీఖు. దీన్ని 2023లో ఏమో కంప్లీట్ అయిపోయింది సార్. సార్ ఇంకొక విషయం ఏంటిదంటే ఈ మందిరం కట్టడానికి చాలా మంది వ్యతిరేకించారని చెప్పేసి కొన్ని ఉన్నాయి సార్. అవునవును. 2004 సంవత్సరంలోనే RSS BJP వాళ్ళందరూ అక్కడ పెద్ద ఊరోళ్ళు వచ్చి మందిరంలో సువార్త, నువ్వు ఇక్కడ మందిరం కట్టద్దు, సువార్త ప్రకటించద్దు, నేను చంపేస్తాం అని చెప్పి బాగా కట్టెలు పట్టుకొని అవన్నీ పట్టుకొని వచ్చారు. నేను ప్రకాష్ గారు పక్కకుండి ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడిగా నారాయణ రెడ్డి సార్ తెలుసా అని అడిగారు. అంటే మా ఫ్యామిలీ నెంబర్ అని నేను అనగానే వాళ్ళు నమస్తే, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లో జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వ్యవసాయం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, మీరు ఒకరు ఇక్కడే మాత్రం సువార్త ఉండద్దని చెప్పారు. చాలా మంది అన్నారు కదా నన్ను అక్కడ రైల్వే స్టేడియంలో పెట్టుకోమన్నారు. చాలా మంది ఇంకేమన్నారు, స్కూల్ ఒక పూట బంద్ పెడితే అక్కడ పెట్టుకోమని. నేను మనుషులకు భయపడను, దేవుని వాగ్దానం నాకున్నది. సేవ చేసేటప్పుడు ఎన్నో కష్టాలు నేను అనుభవించిన, నాకు అనుభవాలు ఉన్నాయి కదా. నన్ను ఎవరేం చంపరు, మంత్రగాన్లు వచ్చి నన్ను చంపుదామని కత్తులు పట్టుకొని వచ్చారు. చాలా మంది కత్తులు పట్టుకొని వచ్చి బైబిల్ ఇష్టపెట్టి సువార్త చెప్పొద్దు, ఈ చుట్టుప్రక్కల గ్రామాలందరూ మారుతున్నారు, బాగా వేల మంది వస్తున్నారు, మాకు గిరాకు తక్కువ అయిపోయిందంటే నేను విడిచిపెట్టా అని చెప్పాను. మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ మంత్రగానే కత్తులు విడిచిపెట్టి మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళెంత దేవుని దృష్టిలో. ఎన్నోసార్లు రాళ్ళు కొట్టారు అని ప్రాంతం పోతే రాళ్ళతో కొట్టారు, బాగా చనిపోయింది అనుకొని వెళ్ళిపోయారు చాలా మంది, వాళ్ళకే యాక్సిడెంట్ అయ్యి. దేవుడు అక్కడ అద్భుతమైన లక్షల మంది రక్షణ పొంది, వేల మంది రక్షింపబడ్డారు. ఇట్లా భూపాలపల్లి పోయినప్పుడు నా మీద బాంబులు ఇసిరేశారు. ఇంత దూరం ఉన్నది బాంబులు, పేలలే, దేవుడు నన్ను కాపాడి. అట్లా ఎన్నో కార్యాలు అన్నట్టు నాకు తెలుసు. నేను అయినా కానీ మర్చిపోకుండా
భారం కలిగి ప్రార్థించినప్పుడు ఒక అమ్మ 4 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది. ఓకే అయితే నేను అది ప్రార్థన చేసి స్టార్ట్ చేశాను. అక్కడ 2004లో స్టార్ట్ చేశాను. ఓకే 92లో అక్కడ పాత మందిరంలో, అక్కడ ఇంకా దూరం ఉంది 2 కిలోమీటర్స్. అచ్చా 92లో అక్కడ, 2004లో ఇక్కడ, 11 జూన్ ఇక్కడ చేశాను. ఓకే 16లో ఇక్కడ ఈ మందిరం స్టార్ట్ చేసేటప్పుడు కట్టద్దని చెప్పారు, చంపేస్తాం ఎన్ని చెప్పినా నేను భయపడలేదు. నేను చాలా మంది కూడా నువ్వేం కడతావు ఇంత పెద్ద మందిరాన్ని, పైసలు లేవు అంటే నేను అన్న దేవుడే కట్టిస్తాడు వాగ్దానం చేసిందని. 11వ తారీఖు జూన్ 11వ తారీఖు 2016 స్టార్ట్ చేసేటప్పుడు మా ఆత్మీయ కుమారుడు కుటుంబం అంతా ఆత్మహత్యలు చేసుకుందాం అనుకున్నారు. రాము అంటేనే బంజారా వాళ్ళు, అతడు వచ్చి నాకు 15 లక్షల రూపాయలు మీరు ఏదో మందిరం కడతానులట దేవుడు మాట్లాడిండు. అప్పటికి నేను మందిరం కూడా ఎవరితో చెప్పలేదు, బట్టి ప్లాన్ చేతిలో పెట్టుకొని ప్రార్థన చేస్తా అంటే దేవుడు చెప్పాడు ఇవి తీసుకోండి అయ్యగారని ఇచ్చారు. అలా స్టార్ట్ అయింది. సార్ ఇంత పెద్ద మందిరం కట్టిన తర్వాత మీకు కొన్ని అవార్డ్స్ వచ్చాయి సార్. మీరు అమెరికాకి వెళ్ళి కొన్ని అవార్డ్స్ రిసీవ్ చేసుకున్నారా? లండన్కి వెళ్ళి కూడా రిసీవ్ చేసుకున్నారు సార్. దేవుని కృప ఉండబట్టే ఇంత పెద్ద మందిరాన్ని మీరు కట్టగలిగారు సార్. సార్ ఇంకో విషయం ఏంటంటే ఇన్నేళ్ల సేవ జీవితంలో మీరు బాధపడ్డ విషయం ఏదన్నా ఉందంటే ఏది సార్? ఇన్ని ఏళ్ళ విషయంలో నేను ఏ విషయంలో ఎప్పుడు బాధ అనిపిస్తుంది కష్టాలు రాగానే. విపరీతంగా నేను రోమన్ క్యాథలిక్లు ఉన్నప్పుడు అన్నం తిందామని ప్లేట్ పట్టుకొని పోయా, ప్లేట్ లాక్కున్నారు వాళ్ళు. నువ్వు అన్నం తినొద్దు, అరే వెళ్ళిపోరా ఇక్కడ నువ్వు ప్రొటెస్టెంట్ అని, నువ్వు అన్నం తినొద్దని నలుగొట్టారు. విజయ్ కుమార్ ఫాదర్ దగ్గర పోతే నీకు 100 రూపాయలు ఇస్తామా ఇక్కడ తీసుకొని తినమన్నాడు. ఎక్కడికి పోవాలి ప్రభు అని ప్రార్థన చేసుకుని ఆ పాత మందిరంలో కూర్చొని, ఒక చెద్దరే ఉంటుంది నాకు, ఒక చెద్దరు ఒక 2 డ్రెస్సులే ఉండేది. మట్ల కప్పుకొని మట్టి తీసుకొని తింటప్పుడు బాధ అనిపించేది, కడుపులో నొప్పి వచ్చేది బాగా. మట్టి ప్రార్థన చేసుకొని దేవా రోజు ఆ మట్టి తీసుకొని తింటప్పుడు బాధ అనిపించింది. తర్వాత సువార్త చెప్పొద్దంటే బాధ అనిపించింది నాకు, మందిరం కట్టద్దంటే బాధ, ప్రార్థన చేయొద్దంటే బాధ, ఇంటికి వెళ్ళిపోమంటే బాధ అనిపించింది. అంతేగాని మామూలుగా ఎందుకంటే మనం దేవునితో సంబంధం ఉంటుంది కనుక మోకాళ్ళ మీద ఉండి మనం రాత్రంతా కన్నీళ్లు గార్చుకుంటా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవునితో సంబంధం ఉన్నది కనుక, దేవుని ఆత్మ పొందిన కనుక బాధ ఏమనిపించదు ఎక్కువ. ఎన్ని అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా కూడా యేసు ప్రభు నాతో ఉన్నాడన్న విశ్వాసం, ధైర్యం మాకుంటుంది ప్రార్థన. అవును సార్. ఇప్పుడు కొత్తగా సేవలో కొద్దాం అనుకున్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం సపోర్ట్ చేయరు సార్. ఫ్యామిలీ వాళ్ళు వద్దంటారు, రిలేటివ్స్ కూడా వద్దంటారు. అలాంటి వారికి సేవలో కొద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఇవన్నీ క్రైస్తవ జీవితంలో ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు ఏం చేయాలి? శ్రమ పడాలి. అంటే శ్రమను ఆయుధంగా భరించాలి. అంటారు మనుషులు యేసు ప్రభువునే సిలువ మోయనియాలి, వాళ్ళు సిలువేశారు అంటే యేసు ప్రభు అపోస్తలుడైన మన సౌలు ఉన్నప్పుడు క్రైస్తవులు ఎంతమంది హింసించారు? సంఘాలను, అనేక పరిశుద్ధులను బాగా బాధ పెట్టింది కదా. అంటే పరిశుద్ధ గ్రంథం చదివి యేసు ప్రభుతో సహవాసం కలిగి ప్రార్థించడానికి ఇలాంటి ఎవరు వద్దన్నా, ఎవరు ప్రార్థన చేయొద్దన్నా, సేవ చేయొద్దన్నా, ప్రభుని నమ్ముకోవద్దన్నా కూడా మనం భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా యేసు ప్రభును చూసినప్పుడు చిలువున చుక్కున పెట్టే పాపాన్ని విడిచిపెట్టి దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూసినప్పుడు ఇలాంటి శ్రమలన్నీ దేవుడు పరలోకంలో ఎన్నో బహుమానాలు ఉంచిందని మనం విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని వాళ్ళకు నేను చెప్తున్నాను. అంతే సార్. మీరు మ్యారేజ్ చేసుకోలేదు సార్, కాకపోతే ఇప్పుడు ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఈమెనే నా జీవిత భాగస్వామి అని చెప్పేసి వారు తెలుసుకోవాలనుకుంటే ఎలా కనిపెట్టాలి సార్? దేవుని చిత్తం ఇదే అని చెప్పేసి వారు ఎలా తెలుసుకుంటారు సార్? మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే సార్. దేవుడు మాట్లాడతాడు అంతే. ఇర్మియాతో మాట్లాడిండు, ఎహెజ్కేలుతో మాట్లాడిండు, ఎంతోమంది అపోస్తలులతో మాట్లాడిండు. మనం మోకరించి వ్యక్తిగతంగా దేవునితో కొన్ని గంటలతో మాట్లాడినప్పుడు అబ్రహాం విషయంలో రిబ్కా ఇస్సాకు వివాహం చేయాలన్నప్పుడు ఏం చేసిండు? మోకాళ్ళ మీద ఉన్నాడు. ఎలియాజరు పోయి అక్కడ ఒంటెలను కూడా ఏం చేసిండు? మోకరించి కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు దేవుడే సిద్ధపరిచిండు. అట్లా ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రతిదీ. ప్రార్థన చేయడానికి ఏం తెలియదు, ప్రార్థన చేసేటోనికి దేవుడు అనేకమైన విషయాలు బయలుపరుస్తాడు, గూఢమైన విషయాలు బయలుపరుస్తాడు. ఇన్నేళ్ల సేవ జీవితంలో సార్ అప్పటి నుంచి మొదటి నుంచి ఇప్పటి వరకు మీతో పాటు ఎవరన్నా ఒకరు ఉన్నారా సార్? ఉంటే ఎవరు సార్? ఈ సేవ జీవితంలో మీరు ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారా? నేను ఫస్ట్ నా జీవితంలో దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనకు తప్ప ఇంకా ఎవరికి చెప్పాలన్నా, ఎందుకంటే మనుషులే. తర్వాత నన్ను భయంకరమైన పేద స్థితిలో, మా తాతలు బాగున్నోళ్ళు అనుకో, మా ఆస్తులన్నీ దేవునికి ఇచ్చేసినాం. తర్వాత విజయ్ కుమార్ ఫాదర్ గారు నన్ను బాగా ప్రేమించారు, వారు ప్రభునందు నిద్రించారు, వారికి వందనాలు. తర్వాత ప్రకాష్ అయ్య గారు ఉన్నారు నాతో,
నేను కూడా విన్నాను సార్, మీరు చిన్నప్పుడు ఐస్ క్రీమ్లు అమ్ముకుంటూ తిరిగి మరి మీదకి వచ్చిన అంత డబ్బుని మీరు సేవలకు ఇచ్చేవారని చెప్పి, సేవకులకు భోజనం పెట్టేవారని, భోజనం పెట్టేది, పరిచర్య చేసే సేవకులందరికీ. అవును సార్, అవును సార్. మీరు ఇప్పటి వరకు సేవ ఇట్లా కంటిన్యూగా చేసుకుంటూ వచ్చారు కదా సార్, ఇందులో మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా సార్? ఇక చాలా మంది ఉంటారు, చాలా మంది మోసం చేసేటోళ్ళు ఉంటారు. అయినా కానీ నేను వాటిని పట్టించుకోను, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉంటా. ఎందుకంటే వచ్చేటప్పుడు వస్తారు, సేవ చేస్తాను అంటారు, ప్రభు కొరకు చచ్చిపోతాను అంటారు, ఇక చదువుకుంటారు, అన్ని బట్టలు కొనిచ్చుకుంటారు, బైబిల్ కాలేజ్ అన్నిటికీ చేసుకుంటారు. తర్వాత దేవుడు మాట్లాడి నేను పోయి సేవ చేస్తా అంటే నేనేం సరి చేసుకోపో అని చెప్తాను అంతే. ఇంకా అట్లా చాలా మంది వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, కానీ ఏం బాధ అనిపించదు అంతే. ప్రార్థన అలవాటుగా మాకు అంతే, వస్తూనే ఉంటారు. చిట్ట చివరిగా సార్, చూసే ప్రేక్షకులకు మీరు ఒక మాట చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? నేను చూసే ప్రేక్షకులకి ఏంటంటే, ఈ అంత దినాల్లో యేసు ప్రభు త్వరగా రాబోచున్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి బాగా. అంటే మనం మన హృదయంలో కలవరనీయపడద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు దివారాత్రములు భారం కలిగి ప్రార్థన చేయాలి. అంతేగాని మనం ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటిని దేన్ని ప్రేమించొద్దు. దేవుని కొరకే మనం జీవించాలి లోకంలో అంతే. నేను బ్రతికినా ప్రభు కోసమే, చనిపోయినా ప్రభు కోసమే. క్రీస్తు ప్రేమ నుండి ప్రపంచంలో నన్ను ఏది వేరు చేయలేదు. మరణమైన, జీవమైన, దేవదూతలైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడ్డది ఏది వేరు చేయలేదు. కనుక మనుషులను ఈ రోజులు ఈ నేటి తరంలో ఏ శోధన ఉండద్దు, బాగా రిచ్ మెన్ కావాలి, బాగా ఆశీర్వదించబడాలి, కష్టపడి సేవ చేయాలి, ఇవన్నీ ఉన్నాయన్నట్టు. అనగానే కృపావరగలు కావాలి, బాగా సేవ చేయాలి, జనుల గురువుకే ప్రాపస్సులు చెప్పించుకోవాలి, బాగా ఆశీర్వాదాల కొరకే పరిగెత్తాలని. మేము 40 ఏళ్ళ నేను సేవ చేయబట్టి మా అప్పుడు చాలా కష్టాలు, నడుచుకుంటా 30 మైళ్ళు 20 మైళ్ళు 15 మైళ్ళు సేవ చేసినాం. భయంకరమైన శ్రమలు అనిపించినాం. కనుక ఈ నేటి తరం ఏం చేయాలంటే ఎక్కువ దేవుని విశ్వాసంలో జీవించాలి, ప్రార్థన చేయాలి, శ్రమలు భరించాలి. శ్రమల్లో నమ్మకం ఉన్నప్పుడు దేవుడు బాగా ఆశీర్వదిస్తాడని ప్రేక్షకులకు అందరూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా వందనాలు సార్ ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్.